చెప్పగలవా? బిహేవ్ అని ఇంగ్లీష్లో బుక్ ఉంది. నేను ఆ బుక్ దాదాపు 1000 పేజీల బుక్, అది నేను చదివా. ఆ బుక్ చాలా ఎండోక్రనాలజీని, షట్చక్రాలు లాంటి వాటిని, ఆఫ్ కోర్స్ ఇంగ్లీష్ బేస్డ్ కాబట్టి యాన్షియంట్ హీలింగ్ సిస్టమ్స్ ఏమి లేవు అందులో, Okay. మనం అనుసంధానం చేసుకోవాలి. రైట్. ఓకే. బట్ ఎండ్ పాయింట్ ఏం చెప్తారంటే ఫిజికల్ బాడీని చూస్తే మెంటాలిటీని చెప్పొచ్చని ఆ పుస్తకంలో చెప్తారు. యాన్షియంట్ హీలింగ్ సిస్టమ్స్, సిద్ధయోగ శాస్త్రం లాంటి వాటిలో వ్యక్తిని చూడగానే చెప్పచ్చా? ఏన్షియంట్ సిస్టమ్స్ అని అన్నారు కాబట్టి చూడకుండా కూడా చెప్పచ్చండి. బా అది ఎంత ఒళ్ళు గగురు పొడుస్తుందంటే మనకి తాళపత్రాలను ఆన్సర్లు ఉండేవి ఎలా ఉంటాయంటే షాక్ ఇస్తారు అనుకుంటే షాకుల మీద షాక్ ఇస్తారు మీరు. కాదు, తాళపత్రాలను ఉంటాయండి. ఓకే, ఆ, నాడీ జ్యోతిషం విన్నారా ఎక్కడన్నా? విన్నానండి. ఇప్పుడు వెళ్ళలేదు కానీ విన్నాను. ఓకే, మన డీటెయిల్స్ ఇస్తే మొత్తం వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, మీరు శరీరం దీని గురించే మాట్లాడుతున్నారు, ఈ శరీరానికి కారణమైన వాళ్ళ గురించి కూడా చెప్తారు వాళ్ళు. బా అంటే డిఎన్ఏ వల్ల స్ట్రక్చర్ వస్తుంది. ఈ స్ట్రక్చర్కి ఎక్కడ దేనికి వీళ్ళు కనెక్ట్ అయి ఉంటారు, వాళ్ళు ఏ నది అంటే ఏ ప్రావాహిక ప్రాంతంలో పెరిగి ఉంటారు, ఎక్కడ పుట్టి ఉండి ఉంటారు, వాళ్ళ ఆయుష్ ఎంత ఉండింది, వీళ్ళు ఎన్నో సంతానం, మొత్తం అన్నీ క్లియర్గా డీటెయిల్తో సహా ఉండే గ్రంథాలు అద్భుతంగా చాలా ఎక్కువ ఉంటాయండి. బా నాడీ జ్యోతిషంలో ఉంది. నాడీ జ్యోతిషం పూర్తిగా అదే. మ్మ్. నాడీ వైద్యానికి వస్తే వీళ్ళకి ఎలాంటి రోగం ఎప్పుడు రావచ్చు, రాకుండా ఉండాలి అంటే బాడీ ఎలా సిగ్నల్ ఇస్తుంది, ఎందుకంటే ఏ రోగం కూడా క్షణంలో రాదు. మ్మ్. అది వాన్స్ చేస్తూ 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 వినకపోతే అప్పుడు కూర్చోబెడుతుంది మిమ్మల్ని గట్టిగా. ఓకే.